హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు 400 సంవత్సరాల క్రితంగా ఉన్న టెంపుల్, అలాగే ఛత్రపతి శివాజీ కట్టించిన టెంపుల్ని అయితే చూపించబోతున్నాను. ఇదేనండి చెన్నైలో ఉండే కాళికాంబల్ టెంపుల్. ఇది 400 సంవత్సరాల కిందట నుంచి ఇదైతే ఉంది. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదేనండి. ఈ టెంపుల్ ముందర మాకైతే ముగ్గు వేసే ఛాన్స్ అయితే మాకు వచ్చేసింది. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఇక్కడ చూసారా, ఛత్రపతి శివాజీ గారు అమ్మవారిని దర్శించుకొని తర్వాత యుద్ధానికి వెళ్ళేవారంట. ఆ ప్రతీకగా అమ్మవారికి అయితే అక్కడ ఫోటో పెట్టారు, చూసారా. అలాగే ఇక్కడ ఫ్లవర్సు, సంపంగి పూలు, మల్లెపూలు, అలాగే గులాబీ పూలు, లిల్లీ పూలు అయితే అమ్మేస్తున్నారు. ఒక్కొక్క పువ్వు అయితే 5 రూపీస్ అంట. ఈ సంపంగి పూలు అయితే అమ్మవారికి ఇష్టం అని చెప్పి అమ్మేస్తున్నారు. అలాగే అమ్మవారికి ఇష్టమైన నిమ్మకాయలు కూడా ఇక్కడ ఎంట్రన్స్లో అయితే పెట్టేశారు. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అయితే. అది మళ్ళీ లోపలికి ఎంట్రన్స్ అవ్వాలంటే అది మెయిన్ డోరు. ఇక్కడ చూసారా, చేపలను అయితే ఇక్కడ పెంచేస్తున్నారు. 3-4-5 చేపలు అయితే ఉన్నాయి. ఇవి రెడ్ కలర్లో అయితే ఉన్నాయి. ఇవి మమ్మల్ని చూసి దాక్కుంటున్నాయి, చూసారా. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ అయితే 5 to 12 వరకు ఉంటారు. ఈవినింగ్ 5 to 9 వరకు అయితే ఉంటారు. ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ అమ్మవారు అయితే దర్శనం ఇస్తారు. ఇంకా లోపలికి పోవాలండి కాళికామాతను చూడాలనుకుంటే. ఇంకా లోపల అయితే నేనైతే వీడియోస్ ఏం తీయలేదు, ఇవి కొంచెం మాత్రమే తీశాను. మీకు టైం ఉన్నట్లయితే చెన్నైకి వచ్చి కాళికామాత టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ది ఫేమస్ కాళికామాత టెంపుల్ అండి. ఇక్కడ కోరిన కోరికలు అయితే తీరుస్తుందంట ఈ అమ్మవారు. మరి మనం కోరిన కోరికలు నిజాయితీగా ఉండినట్లయితే అది కంపల్సరిగా ఈ అమ్మవారు అయితే నెరవేరుస్తారంట. లోపలైతే ఇవి ఇంకా ఉన్నాయండి. అమ్మవారిని అయితే నేను చూపించలేదు. బయట అయితే ఇలా ఉంటాయి స్తూపాలు. ఇవి బంగారపు పూతతో కట్టిన వాటిలాగా ఉంటాయి చూడండి. ఇవన్నీ బంగారు స్తూపంతో ఉన్నట్లు ఉన్నాయి ఇవన్నీ. అలాగే ఇక్కడ కాళికామాత టెంపుల్, అలాగే లక్ష్మీ అమ్మవారు, అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి, ఇలా దేవతలు అయితే, వినాయక స్వామి, ఇలా దేవతలు అయితే కాళికమ్మ దర్శనం అయిపోతే ఇలా ఉన్నాయి. అక్కడే ఇక్కడైతే గోశాల కూడా ఉంది. ఇక్కడ లాస్ట్లో వచ్చి చూసినట్లయితే గోశాల కూడా ఉంది. ఎప్పుడైనా వెళ్ళినట్లయితే గోశాలలో మీరు బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి ఆవులకు పెడితే ఎంతో అదృష్టం అంట. మీరు మర్చిపోకుండా తీసుకొని వెళ్ళి పెట్టండి. మేమైతే తీసుకొని వెళ్ళలేదు. ఇక్కడ చూసారా, మిగతా దేవతలందరూ ఇలా ఉన్నారు. ఇక్కడ చూసారా, ఎవరో నిమ్మకాయలతో అమ్మవారికి దీపాలు పెట్టారు. ఇలా చేయడం వల్ల కూడా అదృష్టం కలుగుతుందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు పైన శక్తి సినిమాలో స్తూపం ఉంది కదా, సేమ్ అలానే అమ్మవారి ముందర కూడా ఉంటుంది. అందుకోసమేమో ఇక్కడ కూడా పెట్టారు. ఇంకా ప్రసాదం కౌంట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ లెమన్ రైస్, పులిహోర, చక్కెర పొంగలి, అలాగే కొన్ని స్వీట్స్ అయితే ఉన్నాయి. మేమైతే లెమన్ రైస్, చక్కెర పొంగలి తీసుకొని తిన్నాము. అమ్మవారి ఫొటోస్, విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మేమైతే ఒకటి తీసుకొని ఇంటికి వచ్చేసాం. అలాగే అమ్మవారికి ఇష్టమైన తామర పూలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్లో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.